వెల్కమ్ టు మీ చేతన ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఈరోజు మనం ఒక స్పెషల్ అండ్ టేస్టీ కేరళ స్టైల్లో చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేద్దామా. ఫ్రెష్ కోకోనట్ మసాలా అండ్ కోకోనట్ మిల్క్ అండ్ స్పైసెస్తో ఈ కేరళ స్టైల్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఏదైనా కడాయి కానీ లేదా ఇలా మట్టి పాత్రను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్తో చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, బే లీఫ్, స్టార్ అనైస్, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాప్ చేసుకున్న 1 or 2 టమాటాస్ని కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ప్రిపరేషన్ కంటే ముందు ఎప్పుడు చికెన్ని వాష్ చేసుకొని సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఇలా 1 or 2 hours మనం మ్యారినేట్ చేసుకున్నామంటే చికెన్ చాలా జ్యూసీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. టమాటా ఆనియన్ కుక్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మిక్స్ చేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కుక్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యే వరకు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. కాస్త ఆయిల్ వేసుకొని సోంపు, ధనియాలు, మిరియాలు, ఇలాచి, లవంగాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా రంగు మారుతూ ఉండగానే ఫ్రెష్గా గ్రేట్ చేసుకున్న కోకోనట్ని కూడా వేసి కొద్దిగా ఆ మాయిశ్చర్ అంతా పోయి డ్రైగా రోస్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇది డ్రై అవుతూ ఉన్న టైంలో చిల్లీ పౌడర్ని కూడా ఇక్కడే మసాలాలో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరితో పాటు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు. చూడండి, ఇలా ఫ్రై చేస్తే మొత్తం డ్రైగా అయింది కదా. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ 15 minutes అలా మగ్గిన తర్వాత మసాలాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా తీసుకున్న 1 cup ఆఫ్ కోకోనట్ మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా కోకోనట్ మిల్క్ని వేసుకున్నామంటే చికెన్ కర్రీ చాలా టేస్టీగా, ఇది రైస్కి కానీ రోటీకి కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. కొంచెం స్వీట్నెస్తో, స్పైసెస్ తోటి చాలా ఫ్లేవర్ టేస్టీగా ఉంటుంది. పరాటాస్తో అయితే ది బెస్ట్ కాంబినేషన్ ఇది. ఇలా కోకోనట్ మిల్క్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అడుగు పట్టేయకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా మనకు తగినట్టు కన్సిస్టెన్సీ చూసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ more recipes.